సమాహారం ప్రాణాలను కాపాడే గౌరవంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ మన అధికారులు ప్రజా ప్రతినిధులు వెళ్లి అందిస్తున్నారు. ఇంత గొప్ప సువర్ణ అవకాశం మనం ఈ కూటమి ప్రభుత్వంలో మొదటిసారిగా చూస్తున్నాం. ఎలా పింఛన్లు అందజేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ప్రతి నెల 1వ తేదీ ఆ వృద్ధుల ఇంటి వద్దకెళ్లి స్వయంగా తన అమృత స్తప్తాలతో తను ఇవ్వడమే కాకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా వెళ్లి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటూ వాళ్ళ ఇంటి ముంగిటికి వెళ్లి అందిస్తున్నారు. ఇది మనం చెప్పుకోదగిన గొప్ప పరిణామం. మరింత శక్తివంతమైన భారతదేశంగా మారేందుకు ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, విద్య, ఆరోగ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని, దానికోసం ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పిస్తూ నాణ్యమైన జీవన ప్రమాణాలు, బలమైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణతో కూడిన స్థిర తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు ఆరోగ్యవంతమైన పౌష్టిక భోజనం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లీప్ యాప్ ద్వారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా హరిత గోపాల పథకం అమలులో భాగంగా రైతులకు పూర్తి సబ్సిడీ, అదిగో చూడండి గుర్రాలు మన ముందుకు వచ్చాయి. అలాగా దిగుబడికి స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు మన ముందుకు వస్తున్నాయి. చూడండి పంట ఉత్పత్తులు, మేలుజాతి గొర్రెలు, దూడలు, ఎంత అద్భుతంగా చేపలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, తుంపర సేద్యం ద్వారా చక్కగా రూపొందించిన శకటం మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదిగో వస్తుంది గుర్రం మన ముందుకి. పర్ఫెక్ట్కి అనుగుణంగా ఏ విధంగా నృత్యం చేస్తుందో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి, చూడడం కాదు. వెరీ గుడ్ సార్. కొంచెం 1950 జనవరి 26న మన దేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. సహాయంతో ప్రజలను పటిష్టం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 112, మహిళలకి హెల్ప్ లైన్ 1091, క్యాట్ హెల్ప్ లైన్ 1098 ద్వారా జిల్లా పరిశ్రమల కేంద్రం పొట్టి శ్రీరాములు వారి శాఖ శకటం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు ఇప్పటి వరకు 42 భారీ మరియు మెగా పరిశ్రమలకు కావలసిన అనుమతులను ప్రభుత్వం సత్వరంగా అందచేయడం వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతంగా జరిగింది. రాబోయే సంవత్సరంలో మరిన్ని భారీ పరిశ్రమలు, ముఖ్యంగా క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించి దాదాపు అనేక మంది కార్మికులు వచ్చి ఆధునిక నైపుణ్యానికి వన్నె తగ్గకుండా మన రాష్ట్రంలో, మన జిల్లాలో వేలాది మందికి ఉపాధి ద్వారా రకరకాల పదార్థాలు అందిస్తూ బియ్యం మిల్లు ఏర్పాటు చేయడం, వరి ధాన్యం కల్లా, అలాగే బిలియం నిల్వ గిడ్డింగులు, మండల స్థాయి గిడ్డింగులు ఏర్పాటు చేసి రైతులకు పరోక్షంగా ధాన్యం సేకరణకి భద్రత మార్చి 2026 లోపల పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఒక్కొక్క గృహానికి ప్రభుత్వం వారు 1,80,000 రూపాయలు మంజూరు చేశారు. మరియు పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు అదనంగా 35,000 రూపాయల చొప్పున మంజూరు చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరి చూడండి ఎంత చక్కగా. సత్వ సంపదకు స్మారక చిహ్నం ఉదయగిరి కోట. జిల్లా పర్యాటక సంపదలో ఉదయగిరి దుర్గం ఒక మణిహారం. పర్యాటక రంగంలో 50% నుండి 78% వరకు తగ్గి ల్యాండ్ ఫిల్ అవసరం లేకుండా గణనీయంగా తగ్గుతూ ఉంది. అందుకే టాయిలెట్ సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. పచ్చదనం కోసం ల్యాండ్స్కేపింగ్ వంటి మౌలిక వస్తువులు ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్, విద్యుత్ ఉత్పత్తి, ప్రతిరోజు విద్యుత్ ఉత్పత్తి అయ్యేటటువంటి 600 టన్నులు చెత్తను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బొగ్గు మరియు ఇతర జీవన ఇంధనాలపై ఆధారాన్ని తగ్గిస్తున్నారు. ఈ విధంగా ఓపెన్ డంపింగ్ కి భూమిలో
భూమిలో స్టాక్ చేయడానికి ఎక్కువ అవసరం లేకుండా ఈ విధంగా ప్రత్యామ్నాయంగా విద్యుత్తు అందించేటటువంటి ప్రత్యేక కార్యక్రమం సాలిడ్ వేస్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్. చూడండి టెక్నాలజీ ఎలా ఉందో, కొట్టండి గట్టిగా చప్పట్లు. అలాంటి కంటి ముందు ఆదర్శంగా నిలిచింది స్మార్ట్ స్ట్రీట్. చూడండి మైపాడు రోడ్లోకి పోతే మీకు అధునాతనంగా మనం ప్రకృతి విహారానికి వచ్చామా, ఇలాంటి మార్కెట్ ఎక్కడైనా ఉందా అని ఆదర్శంగా తయారు చేశారు గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారు. స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద 3,343 గృహాలకు మరుగుదొడ్లు నిర్మాణం చేయబడింది. ఇప్పటి వరకు 2,123 పూర్తి కాగా 1,280 పనులు ప్రగతిలో ఉన్నాయి. మిగిలిన పనులను 2026 జనవరి 31లో పిఎం సూర్య సూర్ DRDSS అనే పథకాల ద్వారా మనందరికీ విద్యుత్ వెలుగులు అందిస్తూ కరెంటు కోతలు నివారిస్తూ విద్యుత్ బిల్లులు పెరగకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అందుకునేందుకు కుయ్ 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 అంటూ పరుగులు తీసే శకటం మన 108 శకటం. జాతీయ రహదారి అయినా ఇరుకు సంతులైనా ఎక్కడైనా కూడా ఆపన్నల అంతకు చేరే శకటం 108 శకటం. అదేవిధంగా రాజకీయ ప్రముఖులకు, పుర ప్రముఖులకు, స్వాతంత్ర యోధులకు, యావత్ జిల్లా ప్రజానీకానికి సుభక్షంగా ఉండాలని, అందరూ సుఖశాంతులతో అలనారాలని, శాంతి కపోతాలను కూడా ఎగరవేయడం జరుగుతోంది. జెండా, భగత్ సింగ్ పట్టిన జెండా, బోసు ఎగరేసిన జెండా, తెల్లదొరల రాజ్యాంగం, అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినమే మన గణతంత్ర. అద్భుతమైనటువంటి కవాతును ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తోంది నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వారి సైన్యం. ఒక్కసారి మనందరము కూడా వారి అద్భుతమైన కవాతుకి కరతాళతలతో అభినందనలు తెలియజేద్దాం. క్రమ పద్ధతిలో క్రమశిక్షణకు మారు పేరుగా అద్భుతమైన కవాతు ప్రదర్శిస్తూ వారి దళాలతో ముందుకు సాగుతోంది